ప్రధానమంత్రి కావాలనుకునేవాడికి కొన్ని అర్హతలు ఉండాలి. సంయమనం, దేశభక్తి, దేశం పట్ల బాధ్యత, అహంకారపూరిత ధోరణి లేకుండా ఉండాలి. కానీ ప్రస్తుతం రాహుల్ గాంధీ చేస్తున్నది ఏంటో అర్థం కాదు. కాశ్మీర్ విషయంలో ఆర్టికల్ 370 పునరుద్ధరిస్తానంటాడు. అంటే ఈ దేశం నాశనం అవుతున్నా పర్లేదంటాడు. అదే సందర్భంలో అక్కడ రాళ్ల దాడులకు సంబంధించి వాళ్ళలోని అసంతృప్తి అంటాడు. అట్లాగే ఈశాన్య రాష్ట్రాల్లో గొడవలు జరుగుతుంటే దానికి కారణమైన వాటికి సంబంధించినటువంటి దాన్ని పరిష్కరించడం కాకుండా వాళ్ళని రెచ్చగొట్టే స్టేట్మెంట్లు ఇస్తుంటాడు. అట్లాగే పార్లమెంట్ మీద దాడికి సంబంధించినటువంటి ఉదంతంలో ఆ పార్టిసిపెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కాంగ్రెస్ పార్టీ, కమ్యూనిస్టు, తృణమూల్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళని తెలిసి వాళ్ళంట దేశంలో అధిక ధరలు, నిరుద్యోగితే కారణంగా ఇట్లా చేశారట. ఆ లెక్కనైతే కనుక కాంగ్రెస్ పార్టీని పొడిచి చంపేయాలి కదా ఏళ్ల తరబడి. ఎందుకంటే దశాబ్దాల తరబడి ధరలు పెరిగింది ఎప్పుడు కాంగ్రెస్ పార్టీ హయాంలోనే కదా. 50 ఏళ్లకు పైగా పరిపాలించిన కాంగ్రెస్ పార్టీ హయాంలో పెరిగిన ధరల కంటే ఇప్పుడు ఎక్కువ పెరిగినట్ట, లేకపోతే 50 ఏళ్లకు పైగా ఈ దేశాన్ని పరిపాలించినటువంటి సందర్భంలో ఉన్నట్టు నిరుద్యోగిత కంటే ఇప్పుడు ఎక్కువ ఉన్నట్ట. ఇప్పుడు లక్షల కొద్ది ఉద్యోగాలు ఇస్తంటే తీసుకోవడానికి ఖాళీ దొరకట్లేదు. చూజ్ చేసుకునే పరిస్థితి ఎంప్లాయ్కి ఉంది. ఆ రోజున ఇచ్చింది తీసుకుని బతకాలన్నటువంటి స్టేజ్ ఉంది. అది కూడా గమనం లేదా? కానీ ఇక్కడ పార్లమెంటు దాడి సూత్రధారులను కూడా కాపాడుకొస్తాడు ఆయన. ఇది ఎక్కడ విచిత్రం అర్థం కాదు.